ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మా రక్షకుడు అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు. దేవా, ఇమ్మానుయేలు దేవుడిగా దేవా, మా కొరకు మీరు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాలో మాతో ఉండడానికి ఇష్టపడినటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. దేవా, మరి తండ్రి నాయన, ఈ క్రిస్మస్ దినాల్లో మేము ఉంటూ ఉండగా ఇగో ప్రభా, మరొకసారి నాయన మీ వైపు చూస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. దేవా, మరి తండ్రి ప్రభా, మీరు మా జీవితంలో దేవా, మా కుటుంబాల పక్షంగా, మా పక్షంగా దేవా, మరి తండ్రి నాయన, సంఘపక్షంగా చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలులు ఉపకారములన్నింటినీ తలపోసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవా, మరి తండ్రి నాయన, మీతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నాం. దేవాంధ్ర బట్టి మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభావ, మేము పాడుకునే పాటలు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదైనమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించండి. అలాగే 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి. దేవా, మీ వాక్కులు వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరచండి. దేవా, మరి తండ్రి మా పక్షంగా మీరు గొప్పగా నెరవేర్చి దేవా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరొకసారి నాయన, మరి మీ సేవకుల్ని మీ ఆత్మశక్తి బలంతో నింపి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి, కృప చూపించండి. మీ వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. యెహోవా తన వాక్కు చేత ప్రత్యక్షమవుచూ వచ్చాను అన్న వాక్కు వాగ్దానం ప్రభా, మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే మరి తండ్రి నాయన, చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని దేవా, విశేషమైనటువంటి మీ ఆత్మశక్తి బలంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని, ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి బలము దేవా, మీ కృప దేవా, మీ సన్నిధానంలో మేము గడుపుట ద్వారా మెండుగా మేము సంపాదించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. 600 పాట పాడుకుందాం. షారోన్ ఆత్మీయ గీతాల నుంచి పాట సంఖ్య 600. సందడి పసుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ
సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బహేములో సందడి. ప్రకారంగా 91వ వాక్యం చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు వాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దర్జన్లు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండం 38వ అధ్యాయం 21వ వచనం నుండి 31 వరకు మీ బైబిల్స్లో గమనించండి. ఎక్సోడస్ చాప్టర్ 38 ఫ్రమ్ వర్స్ 21. మందిర పదార్థముల మొత్తం అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తం ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడైన బెస్లేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతట్లోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మెలు
అడ్డతెరకు దిమ్మెలను, అనగా ఒక దిమ్మెకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మెలు పోతపోయబడును. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధులకు పొదిగించి వాటిని పెండి బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మెలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మెలను, ఆవరణ ద్వారమునకు దిమ్మెలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రం. ప్రాతకాలం ప్రత్యక్ష గుడారాన్ని గురించినటువంటి ధ్యానం మేము చేస్తూ ఉంటుండగా ఈ డివోషన్ మా కొరకు దీవించమని, వ్యూ చేసి మీ బిడ్డలను మరి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనము వస్తువులు తయారు చేయబడిన తరువాత జరిగినటువంటి కార్యం మొత్తం కన్సాలిడేట్ చేస్తూ ఉన్నారు. గాడ్స్ మెథడ్ ఆఫ్ కన్సాలిడేషన్. ఒక పని పూర్తి అయిన తర్వాత దేవుడు దాన్ని ఎలాగూ మొత్తం ఆ లెక్క చూస్తూ ఉంటారు అనేటటువంటి అంశాన్ని గురించి మీకు కొన్ని తలంపులు అందించాలని నేను నడిపింపబడుతున్నాను. మందిర పదార్థములు మొత్తము అంటే కౌంటింగ్ చేయించాడు దేవుడు, లెక్క పెట్టించాడు, తూకం వేయించాడు. ఎందుకని? దేవునికి భవిష్యత్తు తెలుసు కనుక అన్నీ లెక్క ప్రకారం వాటి తూకం వేసి వస్తువులు సంఖ్య ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండటం అది దేవుని చిత్తం. ఈ ప్రత్యక్షపు గుడారము ఇంకా ఇంచుమించు మరి 40 సంవత్సరాలు ప్రత్యక్ష గుడారం యాత్రలో ఉండబోతుంది. యాత్ర అయిపోయి వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత అనేక సంవత్సరాలు మందిరాల్లో ఉండబోతుంది. ఆ తరువాత సొలొమోను దేవాలయం కట్టేవారు. కనుక దేవుడు లెక్క వేయించటం, బరువు తూయించటం, ఈ పని చేసినటువంటి వ్యక్తి అహరోను కుమారుడు ఈతామారు. ఈతామారు అంటే ల్యాండ్ ఆఫ్ పామ్స్, ఈత చెట్ల లేక తమాల వృక్షముల భూమి అని అర్థం. అంటే సారవంతమైనటువంటి భూమి, ఫలించేటటువంటి భూమి. మందిరం యొక్క వస్తువులను లెక్క చూడటంలో బెసలేలు, అహోలియాబు చేసినటువంటి వారు కనుక చీఫ్ సూపర్వైజర్స్ లేక ఆర్కిటెక్ట్స్, వారు ఈతామారుకు సహాయం చేశారు. ఈ 38వ అధ్యాయంలో బంగారం ఎంత అని 24వ వచనం మనం చదివితే, పరిశుద్ధ స్థల విషయమైన పని అంతట్లోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. తెలుగులో మనకు ఇలాగున్నది, కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 29 టాలెంట్స్ అండ్ 730 షెకిల్స్ అని ఉంటుంది. అక్కడ టాలెంట్ యొక్క వెయిట్ చాలా వేరుగా ఉంటుంది. పాత నిబంధనలో తలాంతు, నూతన నిబంధనలో తలాంతు, ఆ విషయాలు అవి వేరుగా ఉంటుంది. కనుక ఇది కేజీల్లోనికి మారిస్తే నాకు 920 కేజీలు వచ్చింది. ఎందుకని 920 కేజీలు మాత్రమే అని నేను ఆలోచించాను. ఇవి బంగారు రేకులతో ఆ తుమ్మకర్రకు తాపడం చేయబడింది, బంగారు రేకులతో. కాబట్టి 920 కేజీలే వచ్చినాయి. సొలొమోను దేవాలయపు లెక్క వేరు, గుర్తుంచుకోనండి. ఇది ప్రత్యక్షపు గుడారాన్ని గుర్చినటువంటి విషయాలు మాత్రమే. 920 కేజీలు 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్. ఎందుకంటే అచ్చమైన మేలిమి బంగారుతో చేయబడినవి
అచ్చమైన మేలిం బంగారుతో చేయబడి. తరువాత వెండి ఎంత? వెండి ఎంత? నిర్గమకాండం 38వ అధ్యాయము 25వ వచనం. సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. మీరు 20 సంవత్సరములు పైప్రాయము మొదలుకొని లెక్కింపబడినటువంటి వారిని గూర్చి నిర్గమకాండం 29వ అధ్యాయంలోనికి రావాలి. 29వ అధ్యాయం మనం క్షమించండి 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం 11వ వచనం నుండి అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లని, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలను. వారు లెక్కింపబడి వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనం ఇచ్చుకొనవలను. అలాగూ చేసిన ఏళ్ళు నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇవ్వవలసినది ఏవనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇవ్వవలెను. ఆ తులము 20 చిన్నములు. 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇవ్వవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా ఉన్నట్టు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ వేయకూడదు, బీదవాడు తక్కువ వేయకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. ఇది దేవుడు చెప్పాడు. ఇది రెడిమ్షన్ మనీ, ప్రాణ పరిక్రయ ధనము, ప్రాణ పరిక్రయ ధనము, ప్రాణ విమోచన ధనము, ప్రాయశ్చిత్తార్థమైనటువంటి వెండి. 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాడు 1/2 తులం చొప్పున, అంటే ప్రతివారు ఇవ్వగలిగినటువంటి వెండి నియమించాడు దేవుడు. ఎందుకు అంటే రక్షణ ఊరకనే రాలేదు, విలువ పెట్టి దేవుడు కొన్నాడు మనల్ని. ఎక్కడ కొన్నాడు? ఎవరి దగ్గర కొన్నాడు? సిలువలో ఆయన మనల్ని కొన్నాడు, రక్తమిచ్చి కొన్నాడు. వెండి విమోచనకు సాదృశ్యం. ఎవరి దగ్గర నుండి కొన్నాడు? మన పితరుడు, మూల పితరుడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు సాతానుకు తమను దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరిచినందువలన పాపం మానవుని రక్తంలో, మానవుని నైజంలో, మానవుని శరీరంలో ప్రవేశించింది. అందుకే ఆయన విడిపించవలసి వచ్చింది. సాతానుకు లోకాధికారి అని ఎందుకు పేరు? మనుషులు సాతాను వశంలో ఉన్నారు. ఒకప్పుడు వెట్టి చాకిరి ఉండేది, బాండెడ్ లేబర్. ఓ కుటుంబంలో వారికి ఎవరో ఒక ఆయన డబ్బున్న వ్యక్తి డబ్బు అప్పించి ఆ అప్పుకు వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ కట్టి అప్పు తీర్చలేకపోతే నీ కొడుకును మా పొలాల్లో పనిచేయటానికి, వెట్టి చాకిరి చేయడానికి పంపించు, ఏదో తిండి పెట్టేవాళ్ళు, కొంత గంటలు పని చేయించుకునేవాడు. అది తీరలేదు అనుకోండి, అట్లానే కంటిన్యూ అయ్యేవారు. బాండెడ్ లేబర్. తర్వాత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, బాండెడ్ లేబర్ ఉన్నట్టు తెలిస్తే దాడి చేసి వారిని విడిపించారు మన భారత ప్రభుత్వం. మీకు తెలుసు, మనం సాతానుకు బాండెడ్ లేబరర్స్గా ఉన్నాం, సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నాం. మనం విమోచించబడాలి అంటే మన కొరకు రక్తం చిందించబడాలి, అంటే మన కొరకైనటువంటి వెల చెల్లించబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వెల చెల్లించాడు. పేతురు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు మీరు వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. గమనించండి, పేతురు ఈ మాట అన్నప్పుడు పేతురు మైండ్లోకి వచ్చింది వెండి.
ప్రాణ పరిక్రయ ధనము, విమోచించబడినటువంటి వారము, ప్రత్యక్ష గుడార నిర్మాణంలో విమోచిత వెండి, లెక్క వేయబడినటువంటి వీళ్ళ అందరి దగ్గర నుండి కలెక్ట్ చేయబడినటువంటి ఆ వెండి, దానిని మందిరం కొరకు వారు వాడారు. ఈ సిల్వర్ లెక్క వేస్తే 6,03,550 మంది ఒక్కొక్కళ్ళు అరశెకెలు చెల్లిస్తే 3,17,775 తులములు వచ్చింది. 10 గ్రాముల వెండి 700 రూపాయలు యావరేజ్ చొప్పున, ఎందుకంటే 679 నుండి 737 వరకు వెండి యొక్క రేటు మన ఇండియా దేశంలో ఆయా నగరాల్లో ఉంది. ఢిల్లీలో రేటు వేరుగా ఉంది, చెన్నైలో రేటు వేరుగా ఉంది. నేను 700 రూపాయలు తీసుకున్నాను వెండి యొక్క 10 గ్రాముల యొక్క రేటు. తీసుకుంటే 21,12,42,500 వచ్చింది నాకు. అంటే బ్రాడ్గా చెప్పాలంటే 21.12 కోట్లు వెండి యొక్క విలువ. ఇది గుడారము కొరకు వాడబడిన ప్రత్యక్షపు గుడారము ఆ కాలంలో సమకూర్చబడినటువంటి వస్తువులు. ఎందుకంటే ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి, అందుకే ఈ లెక్క వేరుగా ఉంది. మీరు ఆ తరువాత సొలొమోను దేవాలయము కట్టించబడినప్పుడు విషయాలు చూస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనికి రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 4వ అధ్యాయము 3వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయము 4వ అధ్యాయం. ఉదాహరణకు మీకు అర్థం అవటం కొరకు చెప్తున్నాను. 2 Chronicles 3:5 మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూర చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దాన్ని అలంకరించింది. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మామూలుగా యాజకుని వస్త్రాల్లో ఈ విలువైనటువంటి రత్నాలు ఉండేవి. ఇక్కడ మనం మందిరము లోపలి భాగంలో చాలా అమర్చబడింది. 7వ వచనం మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించారు. ఇప్పుడు తలుపులు, గోడలు గమనించండి. అలాగే ఇంకా క్రింది వచనాలు కెరూబులను గూర్చి. కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడవు. అది మందిరపు గోడకు తగులుచుండేది. ఇవన్నీ చదువుతూ ఉంటే 17వ వచనం లేక ఇంకా పైన 2 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల పేర్లు యాకీను, బోయేజు. 17వ వచనం. 4వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయం. ఇత్తడి బలిపీఠం, ఆ కొలతలు అక్కడ ఇవ్వబడి, ఆ తరువాత ఆ బలిపీఠాన్ని మోయటానికి దాని క్రింది తట్టును ఎద్దులు రూపింపబడి ఉండెను. ఆ తరువాత అది 12 ఎద్దుల మీద నిలువబడి. ప్రత్యక్ష గుడారంలో ఇది లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తరువాత ఇంకా క్రింద దహన బలిగా అర్పించు వాటిని కడుగుటకై స్నానపు గంగాళములు, యాజకులు మాత్రం స్నానము చేయదు. 7వ వచనం 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయం ముందు కుడి తట్టును 5ను ఎడమ తట్టును 5ను ఉంచారు. 10 బల్లలను చేయించి దేవాలయం ముందు కుడి తట్టును 5ను ఎడమ తట్టును 5ను ఉంచాను.
100 బంగారపు తొట్లను చేయించారు. ఇవన్నీ చదువుతూ ఉంటే సొలొమోను దేవాలయము పర్మనెంట్ బిల్డింగ్ కాబట్టి అక్కడ చేయించబడినటువంటి వస్తువుల సముదాయం బహు విస్తారముగా ఉన్నది. ఈరోజు థర్డ్ టెంపుల్ నిర్మాణం చేయటానికి వారికి ఎంత అవుతుందో, లేకుంటే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఆ జాబితా మీరు థర్డ్ టెంపుల్ గురించి స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. లేక ఒకవేళ మన కాలంలో 3వ దేవాలయం నిర్మాణం అయితే అది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మనము ప్రత్యక్షపు గుడారాన్ని గురించే మాట్లాడుకుంటున్నాం. సొలొమోను దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులు ప్రత్యక్షపు గుడారంలోని వస్తువులతో పోలిస్తే ఇంకా ఎక్కువ విలువైనటువంటి బంగారము, లేక ఇంకా ఎక్కువ క్వాంటిటీ బంగారం కానీ వెండి కానీ దేవదారు కలపవాడబడింది. ఇంకా మిగిలినటువంటి వస్తువులు కూడాను చాలా చాలా చూస్తాం మనం, చాలా చూస్తాం. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎందుకు దేవుడు ప్రత్యక్ష గుడారంలోని బంగారు వెండి వాటి తూకం వ్రాయించాడు? 38వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుడు ఈ వెయిస్ ఎ పర్సన్, దేవుడు తూకం వేస్తాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం, గోడ మీది వ్రాత అది డీకోడ్ చేయబడినప్పుడు బెల్షస్సరు విందు చేసేటటువంటి కాలంలో గోడ మీది వ్రాత ఒక హస్తం వచ్చి గోడ మీద ఏదో వ్రాస్తూ ఉన్నట్టుగా కనబడినప్పుడు అప్పుడు దాన్ని డీకోడ్ చేయటం జరిగింది. దానియేలు డీకోడ్ చేశాడు రాజైనటువంటి బెల్షస్సర్ కాలంలో. 26వ వచనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడతావు. త్రాసులో తూచగా దేవుడు తోస్తాడా? ఎస్. దేంతో తోస్తాడండి? ఒక ప్యాన్లో ఏముంటుంది, ఇంకొక వేయింగ్ ప్యాన్లో ఏముంటుంది. ఆ త్రాసులో ఒక ప్రక్కేమో నిన్ను పెడతాడు, రెండో ప్రక్క ఏం పెడతాడు అంటే నీకు దేవుడు చూపినటువంటి కృప, నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యము, నీకు ఇచ్చినటువంటి వనరులు, నీకు ఇచ్చినటువంటి కుటుంబం, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం, నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు ప్లస్ పాయింట్స్ అన్నీ దేవుడు ఒక ప్యాన్లో పెడతాడు. ప్యాన్లో పెట్టి నీవు ఎలా రెస్పాండ్ అయ్యేవు దానికి. ఈ 2 ప్యాన్లు దేవుడిచ్చినటువంటి కృప, నీ యొక్క రెస్పాన్స్, నీ ఒబీడియన్స్, నీ గ్రాటిట్యూడ్, నీవు దేవుడిచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసేవా, దుర్వినియోగం చేసేవా? ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళ కళ్ళ ముందే ఆ గిఫ్ట్ మనం అలా ప్రక్కకి విసిరేసామనుకోండి, అది ఏం సూచిస్తుందంటే ఇచ్చినటువంటి వారిని అగౌరవపరిచినట్టు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలం నీకు అంత తేలిగ్గా కనబడుతున్నదా? ఆలోచించు. ఏం సంభవిస్తూ ఉంది? మానవ జాతిని దేవుడు త్రాసులో పెట్టి తూస్తూ ఉన్నాడా? ప్రపంచ దేశాలను త్రాసులో పెట్టి దేవుడు తూస్తూ ఉన్నాడా? నీవు త్రాసులో తూచగా తక్కువగా కనబడితే కొంతమందిని గురించి మనం ఈ మాట చెప్పవచ్చు, వాళ్ళకి దేవుడు చాలా డబ్బు ఇచ్చాడండి, వాళ్ళు దాన్ని సద్వినియోగం చేయలేదు, ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేశారు. వారికి దేవుడు చాలా ఆయుష్కాలం ఇచ్చాడు, వాళ్ళు వాళ్ళ కొరకే బ్రతికారండి, సమాజం కొరకు ఇతరుల కొరకు ఏ మేలు చేయలేదు, రక్త సంబంధికులకు కూడా మేలు చేయలేదని కొందరు అంటారు. వాళ్ళ కొరకే బ్రతికారు,
వాళ్ళ కొరకే బ్రతికారు. ఇంకా కొందరు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని దేవుడు ఉంటే ఉండని మాకేంటి అన్నట్టు బ్రతుకుతూ ఉంటారు. అటువంటి వారు క్లిష్ట సమయం వారి జీవితంలో సంభవించినప్పుడు వారు ఎలాగ రియాక్ట్ అవుతారు ఊహించుకోనండి. ఎలాగూ రియాక్ట్ అవుతారు. జీవితంలో ఒక్కొక్క పీరియడ్, ఒక్కొక్క పాయింట్ దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం కన్సాలిడేట్ చేసుకోవాలి. నీకు నూతన జన్మదినం వచ్చింది. గత జన్మదినం నుండి ఈ జన్మదినం వరకు నేను ఏం చేయగలిగాను, ఎలా ఎదిగాను, దేవుని చిత్తంలో, దేవుని కార్యాల్లో, దేవుని కొరకు జీవించట్లో, నా బాధ్యతలను నెరవేర్చట్లో, సమాజంలో మంచి పౌరునిగా, మంచి ఇండియా దేశ పౌరునిగా, దేశభక్తి కలిగినటువంటి వ్యక్తిగా, సమాజ శ్రేయస్సు కొరకు, వాతావరణాన్ని కాపాడటానికి, పర్యావరణాన్ని కాపాడటానికి, లేక నేనున్నటువంటి చర్చిలో విశ్వాసిగా నేను ఎలాగూ దేవుని కొరకు జీవించి అసెస్ చేసుకో. జనవరి 1 డిసెంబర్ 31 వచ్చింది ఒక సంవత్సరం, క్యాలెండర్ ఇయర్ ఒకసారి మనం అసెస్ చేసుకుంటాం. సో బర్త్డే కానీ, క్యాలెండర్ ఇయర్ కానీ, లేక సంఘ సంవత్సరం కానీ, ఒక యానివర్సరీ నుండి ఇంకొక యానివర్సరీ వరకు సంఘం, మనం అనేక విషయాల్లో వెనుతిరిగి చూసుకుంటాం. గడిచిన సంవత్సరం మనము ఎలాగూ దాన్ని స్పెండ్ చేసేము, ఎలాగూ సద్వినియోగపరుచుకున్నాము. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఎవరి కొరకు వ్రాయబడిందంటే మన కొరకే వ్రాయబడింది ఈ మాట. దేవుడు చేసింది ఏదైనా మంచిగానే ఉంటుంది. మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు వ్రాయించాడు ఆ మాట? నీవు చేసింది ఏదైనా వెనుదిరిగి చూసుకుంటే నేను అలా చేసి ఉండవలసింది కాదేమో, నేను అలా మాట్లాడి ఉండవలసిందా కాదేమో, నేను అలా ప్రవర్తించి ఉండవలసిందా కాదేమో. కొన్ని మార్లు మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం, నేను అలా చేసి ఉండకపోతే, ఇలా మాట్లాడి ఉండకపోతే బాగుంటుందని. బట్ ఇట్ ఈస్ టూ లేట్ టు రిగ్రెట్. జరిగిపోయి నీవు నీ జీవితాన్ని వెనుదిరిగి చూసుకుంటే, నీవు చేసిందంతా అది మంచిదిగా ఉంటే అప్పుడు దేవుని త్రాసులో నీవు తక్కువగా కనబడవు. భక్తుడైనటువంటి మోషే వ్రాసినటువంటి కీర్తనగా మనము 90వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటాం. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన 4వ స్కందం ఓపెన్ అయ్యేటప్పుడు 90వ కీర్తన ఉంచారు. ఈ కీర్తన కంపోజ్ చేయబడినప్పుడు 150 కీర్తనలను కీర్తన గ్రంథంగా కంపోజ్ చేయబడినప్పుడు కాండాల్లో ఆది, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాల్లో సంఖ్యాకాండం 4వ పుస్తకం, నంబర్స్. 4వ స్కందం 5 భాగాలుగా కీర్తన గ్రంథాన్ని విడగొడితే ఈ 4వ స్కందం 4వ స్కందం అని. మోషే లెక్కలు మాట్లాడాడు. సంఖ్యాకాండంలో లెక్కలే, 4వ స్కందంలో కూడా ఓపెనింగ్ సాంగ్ 90వ కీర్తనలో లెక్కలే. మోషే ఏమన్నాడు 10వ వచనంలో? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అన్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సంవత్సరాల గురించి మాట్లాడిన ఆయన క్రిందకు వచ్చి 12వ వచనంలో అంటాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించటకు మాకు నేర్పు అన్నాడు. టీచ్ us టు నంబర్ అవర్ డేస్ అన్నాడు, సంవత్సరాలు అనలేదు. సంవత్సరములను లెక్కించటకు మాకు నేర్పుము అనలేదు, దినములను లెక్కించటకు మాకు నేర్పుము. ఎంత నిజం! ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే ఈ రోజు అయిపోయింది, రేపటి దినం దేవుని నూతన కృప కొరకు, ఆ దినం కొరకైన కృప కొరకు కనిపెడదాం అని అనుకుని మనిషి పడకకు వెళ్ళవలసినటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకొని టీచ్ us టు నంబర్ అవర్ డేస్. మరి ఆ పైన సంవత్సరాలు కదా,
70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కదా లెక్కేసుకోవాల్సింది. నో, వి కౌంట్ ఈచ్ డే. దేవా, ఈ దినం నీ కాపుదల కొరకు, నీ ప్రేమ కొరకు, నీవు మాకు అనుగ్రహించినటువంటి కృపలన్నిటి కొరకు నీకు స్తోత్రం అని దేవుని మనము స్తుతింప బద్ధులు. ఎందుకు అంటే పైన 11వ వచనంలో నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. క్రోధం, మితిమీరినటువంటి కోపాన్ని క్రోధము అని వాడతారు. అంటే విపరీతమైనటువంటి కోపం, అది క్రోధం అంటే. దేవుడు ఎందుకు క్రోధం చూపిస్తాడు? ద ర్యాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత. ఎందుకు మనిషి మీద దేవుని ఉగ్రత వస్తుంది? మానవుని పాపాన్ని బట్టి మానవుని మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. ఇది మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఒక మాటలో చెప్పాలి అంటే మానవుని జీవితం 2 పాయింట్స్. హ్యూమన్ లైఫ్ ఈజ్ సెట్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏమేంటి మానవుని జీవితం ఆ 2 పాయింట్ల మధ్య అంటే ద రాత్ ఆఫ్ గాడ్ అండ్ ద పీస్ విత్ గాడ్. ఓ ప్రక్క దేవుని ఉగ్రత, ఇంకో ప్రక్క దేవుని సమాధానం. ఈ రెండింటి మధ్య నడిచేటటువంటి చరిత్రే మానవుని జీవితం అని ఒక భక్తుడు అన్నాడు. ఎవరైతే దేవునితో సమాధానం కలిగి ఉంటారో వారి జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు అనుసంధానం కారో వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఎందుకంటే వారు పాపంలో ఉన్నారు కనుక. సో హ్యూమన్ లైఫ్ ఈజ్ సెట్ బిట్వీన్ 2 పాయింట్స్, ద ర్యాత్ ఆఫ్ గాడ్ అండ్ ద పీస్ విత్ గాడ్. జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ ఉదయకాలంలో మనం గుర్తు చేసుకునేటటువంటి విషయం, మోషే మా దినములు లెక్కించటకు మాకు నేర్పు. అంటే ప్రభా, నీవు మాకు ఇచ్చినటువంటి ప్రతిదీ, ఎస్, మేము దాన్ని చాలా ప్రశస్తమైనదిగా అందుకుని అంగీకరించి దాని విలువ తెలుసుకొని మేము మసలుకోవటానికి, ప్రవర్తించడానికి మాకు నేర్పించుము, సహాయం దయచేయము. ఎందుకంటే దేవుడు లెక్క వేస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఏమి సంభవిస్తూ ఉన్నది? దేవుని ఉగ్రత ఎందుకు ఇలాగూ వస్తూ ఉన్నది? మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్తున్నానా? కాదండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయి. ఏ హార్ట్ ఆఫ్ విజ్డమ్, ఏ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. కీడును తప్పించుకునేటటువంటి హృదయం. కరోనా బారిన పడకుండా, లేకుంటే మార్చుకున్నటువంటి రూపంతో కరోనా మన మీద దాడి చేయకుండా తప్పించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయాలి. వాస్తవంగా నేను ఈరోజు క్రిస్మస్ మెసేజ్ మీకు చెప్పాలి, క్రిస్మస్ను గురించిన తలంపులు మీతో పంచుకోవాలి అని నేను ఉద్దేశించా. గత రాత్రి సాయంకాలం లేక నేను ధ్యానిస్తూ ఉండగా గాడ్స్ మెథడ్ ఆఫ్ కన్సాలిడేషన్, దాని గురించి మాట్లాడమని నాకు ప్రేరేపణ వచ్చింది. ఇది దేవుని చిత్తం. దేవుడు ఎలాగూ కన్సాలిడేట్ చేస్తాడు. ఆయన 6 దినాలు సృష్టి చేసి చూచినప్పుడు అది మంచిదిగా ఉన్నది. మోషే 70 సంవత్సరాలు లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. మనం మన జీవితాన్ని, మన దినాలను లెక్క వేసుకోవటం, కన్సాలిడేట్ చేసుకోవటం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు ఎప్పటికప్పుడు. 3 మాసాలకు, 6 మాసాలకు, 9 మాసాలకు, కనీసం సంవత్సరానికి బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు. వేర్ డూ వీ స్టాండ్? ప్రాఫిట్ అండ్ లాస్, ఎసెట్స్ అండ్ లైబిలిటీస్, ఆస్తులు అప్పులు, లాభము నష్టము బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. వేర్ డూ వీ స్టాండ్? ఎక్కడున్నాం మనం?
ఆర్థిక సంస్థలు అన్నీ బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు. నీ జీవితంలో నీవు కూడా కన్సాలిడేట్ చేసుకుంటే మరలా ఇంకొక న్యూ ఫేజ్లోనికి నీవు వెళ్ళగలవు, ఒక న్యూ బిగినింగ్లోనికి నీవు వెళ్ళగలవు. టీచ్ us టు నంబర్ అవర్ డేస్. దేవా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ సంవత్సరం సుదీర్ఘమైనటువంటి కాలం మనం ప్రాతకాలం దేవుని వాక్యాన్ని వినటానికి, ఒకవేళ ఈ 5 గంటలకే ఒకవేళ లేచి వినలేకపోయినా దినంలో ఏదో ఒక సమయంలో షారోన్లో నుండి మరి అందించబడినటువంటి సందేశాన్ని వ్యూ చేయటానికి, వినటానికి మీ ప్రతి కుటుంబం కొరకు మందిరంలో మేము నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఆ విధమైనటువంటి ఒక ధైర్యంతో, సంతోషంతో మీరు ఈరోజు దేవుడు మనకిచ్చే సందేశం, ఈ రోజుల్లో దేవుడు ఎన్ని రకాలైనటువంటి వాక్య ఆహార సమృద్ధి ఇచ్చాడో చెప్పలేం. తినలేనంత వాక్యాహారం దేవుడు వడ్డిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఊహించుకోకండి. కరువు వస్తుంది. కరువుకు ముందు దేవుడు సమృద్ధి ఇస్తున్నాడు. ఈజిప్ట్లో సమృద్ధిగా పంట పడిన 7 సంవత్సరాల తర్వాత 7 కరువు సంవత్సరాలు వచ్చినాయి. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పంటలు పండని సంవత్సరాలు ఉన్నాయి, పంటలు పండిన సంవత్సరాలు ఉన్నాయి. మన అందరికీ తెలుసు. కరువు సంవత్సరాలు అని అనేకంటే పంటలు పండని సంవత్సరాలు, వర్షాలు కురవనటువంటి సంవత్సరాలు, వర్షాలు కురుస్తూ ఉన్న సంవత్సరాలు మనం చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలం. దేవుడు వాక్య సమృద్ధినిచ్చే సంవత్సరాలు, వాక్య సమృద్ధి లేనటువంటి సంవత్సరాలు. మందిర పదార్థాలు బంగారం కానీ వెండి కానీ అవి దేవుడు వేయి చేయించాడు, తూకం వేయించాడు. దేవుడు అంటాడు, మళ్ళా ఇంకొక కరోనా యొక్క క్రొత్త రూపంలో చాలా సీరియస్గా ఉండేటటువంటి వ్యాధి వస్తే నేను నీకు వాక్యం చెప్పించా, ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త తీసుకోమని ప్రభుత్వంతో చెప్పించా, సంఘంలో హెచ్చరిక చేయించాను, ఇమ్యూనిటీ పెంచుకోవటానికి మీడియాలో ఎన్నో విధాలైనటువంటి విషయాలు వచ్చినాయి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకపోతే బాధ్యులు ఎవరండి? మనకేదన్నా నష్టము ఇబ్బంది కలిగితే కలగాలనే మనం కోరుకోం. బాధ్యులు ఎవరు? మనమే, దేవుడు కాదు. దేవుడు మనకు జ్ఞానం కలిగేటట్లుగా ముఖ్యంగా క్రైస్తవ సంఘాలను, విశ్వాసులను, యేసు ప్రభువును ప్రేమించేవారిని ఓ ప్రత్యేకమైన రీతిలో దేవుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి కృప సద్వినియోగం చేసుకోవటం మన యొక్క విధి. ఈ ఉదయకాలం ప్రత్యక్ష గుడారాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాలం ప్రత్యక్ష గుడారములోని బంగారము, వెండి, ఆ వస్తువులకు వాడినటువంటి అదంతా తూకం వేసేరు లెక్క అని మేము చూస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చే ప్రతిదీ లెక్కే, లెక్క లేకుండా ఏది లేదు. మేము వాడుకునేటటువంటి గంటలు, నిమిషాలు, సెకండ్లు అవి లెక్క వేయబడి మీ చేతి నుండి మేము పొందుతున్నాం. దేవా, మీరు మాకు అనుగ్రహించిన ప్రతి శ్రేష్టమైనటువంటి ఈవి మీరు మాకు ఇచ్చారని అది లెక్క వ్రాయబడింది. దాన్ని మేము ఎలాగూ వాడుకున్నామో, సద్వినియోగం చేసుకున్నామో ఒకనాడు నీవు లెక్క చూస్తే మేము నీ ఎదుట సిగ్గుపడిన అక్కర్లేని వారంగా ఉంటామో, లేక సిగ్గుతో తలదించుకుంటామో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి కృప దయచేయండి. దేవా, మీకు స్తోత్రాలు. ఇంత మటుకు మీరు మాకు కృప చూపించారు. మా ముందు ప్రపంచ దేశాలు కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. లోకవార్తలు విని మేము భయపడం, కానీ లోకవార్తలు విని మేము జ్ఞాన హృదయం కలిగి ఉండుటకు తీర్మానం చేసుకుంటాం. మేము మీ యందు విశ్వాసం ఉంచుతున్నాం కనుక మేము భయపడం, సిగ్గుపడం.
మీరు మాకు తోడుగా ఉంటే, మీ సన్నిధిని, మీ వాక్య వాగ్దానమును మా హృదయంలో మేము నింపుకుంటే, మేము అన్ని పరిస్థితుల్లో నిలవబడగలం, ధైర్యంగా ముందుకు సాగగలం, మమ్మలను మా కుటుంబీకులను కాపాడుకోగలం. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రియప్రభ, మీరు మీ వాక్యము గత దినాలన్నిట్లో మాకు అందిస్తూ వచ్చినటువంటి తలంపుల కొరకు స్తోత్రాలు. ఎంతో పట్టుదలతో, కొంత ప్రయాసతో, సమర్పణతో మీ బిడ్డల ప్రాతకాలమునే లేచి ఈ ఛానల్ వ్యూ చేయడానికి వారి సమయాన్ని, కొంత సౌఖ్యాన్ని వారు త్యజించి ప్రభా ఈ ఛానల్ వ్యూ చేయడానికి మీరు కృప ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మీ బిడ్డలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. ముందు ఒకవేళ ఏ విధమైన పరిస్థితుల్లోనో మాకు తెలియదు, కానీ మీ దయగలిగినటువంటి హస్తాలకు, కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇశ్రాయేలీల యాత్రలో మీరు తోడై ఉన్నట్టు పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో మీ ప్రసన్నత సన్నిధి వారితో ఉంచినట్లు మాతో మీరు ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మేము మీ నీడను వసించుటకు కృప దయచేయండి. ఈ దినాన్ని మా కొరకు దీవించండి. మరలా రేపటి కొరకు మమ్మల్ని ఆయత్తపరచండి. మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, రేపు ఉదయకాలం మరలా 5 గంటలకు ఆన్లైన్లో మనం కలుసుకుంటాం. అంతమటుకు సెలవు.